బ్రేకింగ్ చూస్తున్నాం. సంచలనం సృష్టించిన హైదరాబాద్ అలకనంద ఆసుపత్రి కిడ్నీ రాకెట్ కేసు తీగలాగుతున్న రాచకొండ పోలీసులకు విశాఖ కిడ్నీ రాకెట్ కేసు లింక్ దొరికింది. 2023లో విశాఖలో వెలుగు చూసిన కిడ్నీ మార్పిడి కేసులో నిందితులు కొందరు రూటు మార్చి హైదరాబాద్ కేంద్రంగా దందా చేస్తున్నట్లు తెలిసింది. అలకనంద ఆసుపత్రి కేసులో వైద్యుడు పెరుమాళ్ల రాజశేఖర్ అరెస్టుతో ఇది రుజువైంది. గతంలో విశాఖ కిడ్నీ రాకెట్ కేసులోనూ ఇతను అరెస్ట్ అయ్యి జైలుకెళ్లినట్లు నిర్ధారించుకున్నారు పోలీసులు. విశాఖలో పాత కేసు నేపథ్యంలో ఎవరికీ అనుమానం రాకుండా హైదరాబాద్లో దందా చేస్తున్నట్లు గుర్తించారు. నిందితుడిని సరూర్ నగర్ పోలీసులు రిమాండ్కు తరలించారు. నెల్లూరు జిల్లా మెల్స్ట్రీ కాలనీకి చెందిన రాజశేఖర్ ప్రస్తుతం చెన్నైలోని సవితా మెడికల్ కళాశాలలో వైద్యుడిగా కొనసాగుతున్నారు. రెండు 2023 మే నెలలో విశాఖలో కిడ్నీ రాకెట్ బయటపడింది. దర్యాప్తు క్రమంలో అప్పట్లో ఆపరేషన్లు చేసిన రాజశేఖర్తో పాటు 10 మందికి పైగా నిందితుల్ని అరెస్ట్ చేశారు. రాజశేఖర్ హైదరాబాద్లోని కొన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లోనూ సేవలందిస్తున్నట్లు అప్పట్లోనే గుర్తించారు. ఈ క్రమంలోనే రాజశేఖర్ జైలుకు వెళ్లొచ్చాక కొన్ని నెలల పాటు సైలెంట్గా ఉన్నాడు. కానీ కిందటేడాది నుంచి పవన్ గ్యాంగ్ సూచనలతో హైదరాబాద్లో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలకు అంగీకరించాడు. హైదరాబాద్లో చేసే ఒక్కో ఆపరేషన్కు 5 లక్షల రూపాయలు తీసుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఆపరేషన్లలో పాల్గొన్న కశ్మీర్కు చెందిన మరో వైద్యుడు సాహిబ్ కోసం గాలిస్తున్నారు పోలీసులు. అప్పట్లో విశాఖ కేసులో పవన్ అనే మధ్యవర్తి పేరు ప్రముఖంగా వినిపించింది. అలకనంద కేసులోనూ విశాఖకు చెందిన పవన్, పూర్ణ, లక్ష్మణ్ కీలక నిందితులుగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే విశాఖ, హైదరాబాద్లో ఒకే ముఠా పనిచేసినట్లు పోలీసులు అంచనాకొస్తున్నారు. అప్పట్లో అరెస్ట్ అయిన వారందరి వివరాలు ఆరా తీయనున్నారు పోలీసులు. తాజా దందాలో కిడ్నీ దాతలు, గ్రహీతలు, వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, ఆసుపత్రిని నిర్ణయించడం అంతా పవన్ గ్యాంగ్ చూసుకుంటోంది. తన ఫోన్ నెంబర్ ఆచూకీ బయటపడకుండా నిందితుడు వైద్యులకు వాట్సాప్ లొకేషన్లు పంపిస్తాడు. దాని ప్రకారమే వైద్యులు నిర్ణీత తేదీ, సమయానికి అలకనంద ఆసుపత్రికి వస్తారు. అయితే కిడ్నీ గ్రహీతల వివరాలు ఆసుపత్రుల నుంచి సేకరిస్తున్నారా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. మరోవైపు నిందితులు నిరుపేద కుటుంబాలను గుర్తించి కిడ్నీ దానమిచ్చేందుకు ఒప్పిస్తున్నారు. సంచలనం సృష్టించిన అలకనంద కిడ్నీ రాకెట్ కేసుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ర ఫోన్ లైన్ అందిస్తారు. రవిచంద్ర, తీగ లాగితే డొంక కదిలినట్టు హైదరాబాద్లో గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్నటువంటి కిడ్నీ రాకెట్ కేసు విశాఖలో వెలుగు చూసింది. మొదట విశాఖ నుంచే ఇది హైదరాబాద్కు పాకుతుంది. ఈ డీటెయిల్స్ మొత్తం పోలీసులు రాబట్టారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి రవిచంద్ర? అయితే పవన్ మొత్తం ఈ కిడ్నీ రాకెట్ దందాలో సరూర్ నగర్ లోని అలకనంద ఆసుపత్రుల్లో వెలుగు చూసినట్టుగా కిడ్నీ రాకెట్ దందా తీగలాగితే డొంక కదిలినట్టు డాక్టర్ రాజశేఖర్ కనుసన్నల్లో కొనసాగినట్టు తెలుస్తుంది. పెరుమాళ్ల రాజశేఖర్ ఈయన గతంలో కూడా ఇదే దందాకు పాల్పడ్డట్టు 2023 మేలో విశాఖపట్నంలో ఇదే కిడ్నీ రాకెట్ కి సంబంధించి అందులో కూడా ఈయన అదే కేసులో ఉన్నారు. కిడ్నీ రాకెట్ దందాలో అప్పుడు కూడా ఈయన అరెస్ట్ కావడం, ఆ తర్వాత బయటకు రావడం, మళ్ళీ ఎట్టకేలకు మానలేదని చెప్పుకోవచ్చు డాక్టర్ రాజశేఖర్. ఆయన అక్కడి నుంచి ఇక్కడికి మకాం మార్చారని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ లో నిర్వహిస్తున్నారు. విశాఖపట్నంలో 2023 మేలో దొరికినట్టుగా రాజశేఖర్, ఆ తర్వాత 2025 ఇప్పుడు జనవరిలో హైదరాబాద్ లోని సరూర్ నగర్ తో పాటు ఇంకా కొన్ని ఆసుపత్రుల్లో కూడా ఈయన కనుసన్నల్లో ఈ విధంగా కిడ్నీ మార్పులు చేయటం కొనసాగుతుంది. అయితే ఈయనకు కొంతమంది పవన్ కావచ్చు, పూర్ణ కావచ్చు, లక్ష్మణ్ కావచ్చు, ఇలాంటి కీలకంగా వీళ్ళందరూ పనిచేశారని చెప్పుకోవచ్చు. అయితే డాక్టర్ రాజశేఖర్ ని చెన్నైలో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దాంతో ఆయన్ని పూర్తిగా విచారించారు. ఆయన ఏంది, గతంలో ఏంటి అని ఆ కోణంలో చూస్తే ఈయన పలు ఆసుపత్రుల్లో కూడా ఈ విధంగా కిడ్నీలకు సంబంధించిన ఆపరేషన్ చేస్తుంటారు. పెరుమల్ల రాజశేఖర్ ఆపరేషన్ చేసేసి ఈయన వాటా ఈయన తీసుకుంటారు. ఈయనతో పాటు ఈ చైన్ లో ఉన్నట్టుగా, అంటే ఈ సిస్టమ్ లో పనిచేసినట్టు వాళ్ళకి ఎవరికి వాళ్లకు వాటాలు పంచుతుంటారు. అందరూ పవన్ కావచ్చు, పూర్ణ, లక్ష్మణ్, ఇలాంటి వాళ్ళందరినీ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు. ఇంకా కొంతమందిని కూడా ఇందులో విచారించాల్సి ఉంది. అయితే కాశ్మీర్ కి సంబంధించిన ఒక డాక్టర్ ని కూడా ఇందులో అదుపులోకి తీసుకుని ఆయన కూడా విచారించాల్సి ఉంది. ఇంకా కొంతమందిని ఇంకా అదుపులోకి తీసుకోవాల్సి ఉంది అంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. మొత్తానికి మాత్రం ఈ సరూర్ నగర్ కిడ్నీ రాకెట్ కి సంబంధించిన ఈ దందాలో చాలా మంది ఉన్నారు. అందులో పెరుమాళ్ల రాజశేఖర్ అనే డాక్టర్ కీలకంగా పనిచేసినట్టు తెలుస్తుంది. ఆయన అదుపులో తీసుకోవడం, గతంలో కూడా ఇదే కిడ్నీ మార్పిడికి సంబంధించిన కేసు కూడా ఆయన నమోదు కావడం, ఆ తర్వాత కేసులు నమోదు కావడం, ఆ తర్వాత మళ్ళీ బయటికి రావడం అయినప్పటికీ కూడా ఇదే విధంగా కొనసాగించిన
ఆపరేషన్తో జరుగుతుంది. అయితే ఒక అలకనంద హాస్పిటలే కాకుండా మరికొన్ని ఆసుపత్రుల్లో కూడా ఈయన ఆపరేషన్లు చేయటం, ఇలాంటి దందాలు కొనసాగటం, ఇదంతా పెద్ద లక్షల్లో మాటకొస్తే కోట్లలో ఈ దందా కొనసాగిందని చెప్పుకోవచ్చు. దీని మీద పోలీసులు, ముఖ్యంగా ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆయన దామోదర్ రాజనరసింహ కూడా దీని మీద సీరియస్ గా ఉండి దీని మీద పూర్తి విచారణ చేయాలంటూ దీని డాక్టర్ నాగేందర్ ఆధ్వర్యంలో కూడా కమిటీ చేశారు. కమిటీ రిపోర్ట్ ని తీసుకొని ఆ తర్వాత మిగతా ఆసుపత్రుల మీద కూడా రైడింగ్ చేసి ఎక్కడికక్కడ ఇలాంటి దందాలు కొనసాగకుండా, దాంతో పాటు కిడ్నీ రాకెట్ సంబంధించిన మార్పులు జరగకుండా దీని మీద చాలా నిఘా పెట్టాల్సిన అంటూ అటు ప్రభుత్వం కూడా సలహాలు సూచనలు ఇవ్వడంతో ముఖ్యంగా రాచకొండ పోలీసులు కూడా ఇక్కడ చాలా వర్క్ చేశారని చెప్పుకోవచ్చు. గ్రౌండ్ వర్క్ చాలా చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పోలీసు వైద్య శాఖ అధికారులకు కొంత సమాచారం తెలిసినప్పటికీ వాళ్ళు పట్టించుకున్నట్టు తెలిసినట్టు ఉన్నారు. ఆ తర్వాత ఇందులో పోలీసులు ఈ కేసు నమోదైన తర్వాత పోలీసులు విచారణ మొదలుపెట్టిన తర్వాత ఇదంతా బయటకు వచ్చిందని చెప్పుకోవచ్చు. పవన్. రైట్ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇక హైదరాబాద్ లో సంచలనం సృష్టించినటువంటి కిడ్నీ రాకెట్ కేసుకు సంబంధించి కీలక ఆధారాలు రాబడుతున్నారు పోలీసులు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి విశాఖ నుంచి మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, హైదరాబాద్ లో తీగ లాగితే విశాఖలో డొంక కదులుతోంది. అటు రాజశేఖర్ విశాఖలో మొదటగా 2023 మే నెలలోనే ఈ కిడ్నీ రాకెట్ కేసు నమోదైంది. ఆ కేసులో ఆయన జైలుకు వెళ్ళొచ్చారు. ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ లో గుట్టుచప్పుడు కాకుండా ఈ వ్యవహారాన్ని అంతా నడుపుతున్నారు. విశాఖలో నమోదైన కేసుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి రాజు? ఎస్ పవన్, ఏదైతే తాజాగా హైదరాబాద్ లో వెలుగు చూసినటువంటి కిడ్నీ రాకెట్ కేసు ఉందో దీనికి సంబంధించి మూలాలు అయితే విశాఖపట్నంలోనే ఉన్నాయని చెప్పుకోవచ్చు. 2023 మే నెలలో ఒక కిడ్నీ రాకెట్ కి సంబంధించి విశాఖపట్నంలో ప్రైవేట్ హాస్పిటల్ అయితే కేసు నమోదు చేయడం జరిగింది. అప్పటికే 3 బాధితులు అయితే పోలీసులకు ఇచ్చినట్టు సమాచారం మేరకు అయితే కిడ్నీ రాకెట్ కి సంబంధించి ఆ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఒక రాజశేఖరే కాదు, దాంతో పాటు విశాఖలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేస్తున్న లేడీ డాక్టర్ కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అవడం జరిగింది. అప్పటికి సంబంధించి కూడా ఇది ఒక విశాఖపట్నంలో సంచలనం కలిగించిందని చెప్పుకోవచ్చు. దీంతో ఏదైతే బాధితులు ఉన్నారో బాధితులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినటువంటి పోలీసులు అయితే దీనికి సంబంధించి ఒక సీరియస్ ముఠాను అయితే గుర్తించడం జరిగింది. ఆ నేపథ్యంలో కొంతమంది పరారులో ఉన్నారు, మరి కొంతమందిని అయితే నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేయడం జరిగింది. ఈ క్రమంలోనే రాజశేఖర్ కూడా జైలుకి వెళ్ళి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే అలవాటు పడిన ప్రాణంగా అక్రమ దందాలకు, అక్రమ ఆస్తుల సంపాదనకు అలవాటు పడి క్రిమినల్ మైండ్ తో ఉన్నటువంటి రాజశేఖర్ ఎవరైతే ఉన్నారో పవన్ అనేటువంటి గ్యాంగ్ సూచనల మేరకు మళ్ళీ అదే దందాన్ని కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తుంది. గతంలో విశాఖపట్నంలో చేసినటువంటి విధంగానే ఇప్పుడు హైదరాబాద్ లో కూడా చేస్తున్నట్టు అయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పుడు పోలీసులు అయితే 10 మంది నిందితుల్ని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా ప్రస్తుతానికి అయితే పాత కేసు అయితే దర్యాప్తులో ఉందని చెప్పి విశాఖ పోలీసులు తెలియజేస్తున్నారు. అయితే రాజు, ఇప్పటికే దీంట్లో కిడ్నీ గ్రహీతల వివరాల విషయాలకు వస్తే కొన్ని కీలక ఆధారాలు రాబట్టారు. అటు తమిళనాడు నుంచి కర్ణాటక సంబంధించినటువంటి కొంతమంది కిడ్నీ ఆశావహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గ్రహీతలు వారి వివరాలను ఎలా రాబట్టారు, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా వెల్లడించారా? తాజాగా చూసుకుంటే ఈ కేసుకు సంబంధించి కూడా విశాఖపట్నంలో 2023లో నమోదైన కేసును ఒకసారి పరిశీలించుకుంటే పెందుర్తికి సంబంధించినటువంటి 2 బాధితులు అయితే కిడ్నీ కావాలని చెప్పి కిడ్నీ అవసరం ఉంది ట్రాన్స్ప్లాంటేషన్ కోసం అని చెప్పి ఆసుపత్రి సిబ్బందిని సంప్రదించడం, ఆసుపత్రిలో వైద్యులే కొంతమంది వ్యక్తుల్ని పరిచయం చేసి వీళ్ళ ద్వారా మీకు కిడ్నీలు తెప్పిస్తామని చెప్పి ఒక ముఠాను కూడా పరిచయం చేయడం జరిగింది. వాళ్ళకి ఇచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులు తిరిగి ఇవ్వకపోగా తిరిగి కిడ్నీలు కూడా ఎక్కువ ధరలకు అమ్ముతున్నామని చెప్పి వాళ్ళని భయానికి గురి చేసి, లేదంటే వాళ్ళకి ఇవ్వాల్సిన సమయానికి ఇవ్వకపోవడం వల్ల ఈ విషయం అయితే అప్పట్లో వెలుగులోకి వచ్చింది. ఇదే క్రమంలో ఒక బాధితులు బయటకు రావడంతో పాటు మిగతా బాధితులు కూడా అప్పుడు బయటకు వచ్చి పోలీసులకు అయితే ఫిర్యాదు చేసిన కార్యక్రమం ఇప్పుడు జరిగింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఒక్కసారి కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత ఇక పోలీసులు తమ పని తాను చేసుకుపోతాం అన్నట్టు, చట్టం తన పని చేస్తే తాను చేసుకుపోతుంది అనే విధంగా మిగతా బాధితులతో సంప్రదించి ఎవరెవరు అసలు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు, ఎవరు ఎక్కడి నుంచి నెట్వర్క్ ఉంది, అసలు ఖచ్చితంగా బాధితులు ఎంతమంది ఉన్నారు అనే కోణంలో అయితే దర్యాప్తు చేయడంతో ఇప్పుడు చెన్నై నుంచి కూడా లింకులు ఉన్నట్టుగా అయితే వెలుగులోకి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.